హెడ్డింగ్ ఒకటి, వార్త మరొకటి. మన రాజకీయ పార్టీలకు అనుకూలంగా రాసుకొచ్చేటటువంటి పరిస్థితే ఆంధ్రప్రదేశ్కి దాపురించి నిజమేంటో తెలియకుండా ప్రజల్ని అబద్ధాల ప్రపంచంలో విహరింపచేస్తున్నారు. పోలవరం ఎత్తు విషయంలో తగ్గేదే లేదు అని చివరిలో ఒక క్వశ్చన్ మార్క్ లేదా ఆశ్చర్యార్థకం ఈనాడు. అదే సందర్భంలో పోలవరం ఇక బ్యారేజీ, ఇది సాక్షి. విషయం ఏంటంటే వైవి సుబ్బారెడ్డి నిన్న ప్రశ్న వేస్తే 45.5 అడుగులు కదా ఉండాల్సింది, దాంట్లో ఏం చేస్తున్నారు అంటే కేంద్రం ఏం చెప్పిందంటే 41.15 మీటర్ల వరకు భూసేకరణ సహాయ పునరావాస పనుల్ని చేర్చాము. దీని అనంతరం కేంద్రం పోలవరం ప్రాజెక్టు 41.15 మీటర్ల నీటి నిల్వ వరకు పూర్తి చేసేందుకు 30,436 కోట్లు విడుదల చేసింది. వాస్తవంగా 45.72 అన్నారు కదా, 41.5 పెడుతున్నారేంటి అంటే ప్రాథమికంగా ఇది ఇప్పుడు చేర్చింది ఇది 55,000 కోట్లది కాదు, ఇప్పుడు 35,000 కోట్లేనని తేల్చి చెప్పింది. ప్రస్తుతం దాని ప్రకారం అది పూర్తి చేస్తున్నాం అన్నది. నేను మొన్నటి నుంచి చెప్తున్నది అదే. ఇక్కడ పాయింట్ ఏంటంటే దీనివల్ల భూసేకరణ అదనపు వ్యయమవుతుంది. భూసేకరణ వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వాలు పెడతాయి, కానీ కేంద్రమే పెడతానంది కదా అని చెప్పేసి ఇది 45.5 అనేది తీసుకెళ్తున్నాడు. అప్పుడు దాదాపు 33,000 కోట్ల రూపాయలు కేంద్రం నెత్తిన భారం పడుతుంది. అది పెట్టుకోవడానికి సిద్ధంగా లేదు. వాళ్ళు పోలవరం పూర్తి చేసామని విచ్చుకోవాలనుకుంటున్నారు, వీళ్ళేమో చంద్రబాబు నాయుడు తాకట్టు పెట్టేశారని చెప్పాలనుకుంటున్నారు. వాస్తవంగా తెలుగుదేశం అంతే స్ట్రాంగ్గా డోస్ ఇవ్వగలదు, లేదు 41కి జగనే ఒప్పుకున్నాడని. అలా ఒప్పుకుంటే గతంలో తాము విమర్శించిందే తేడా వస్తుంది అన్నటువంటిది లెక్క. ఇక్కడ ఫైనల్గా అయితే ఈ 5 ఏళ్లలో జరగబోయేటటువంటిది, అది కూడా ఎలాంటి రాజకీయ గొడవలు లేకపోతే 41.5 అడుగులతో పూర్తవుతుంది. అది ప్రాథమికమైనటువంటిది. ఇక ఆ తర్వాతన 45.5కి వెళ్ళాలంటే 10 ఏళ్ళు పడుతుందా, 20 ఏళ్ళు పడుతుందా అంటే రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే అప్పుడు ఏమన్నా మార్పులు ఉంటాయి.